ఏఐసీసీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ దేశ ప్రధానమంత్రి అయి పేదల అభివృద్ధి ప్రత్యేక పథకాలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్రావు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా వరంగల్ పోచమ్మ మైదానం సెంటర్లో వేడుకలు ఘనంగా జరుపుకొని కేక్ కట్ చేసి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండ మురళి మాట్లాడారు. టీడీపీ నుంచి వచ్చిన ఒక అనుభవం లేని నాయకుడు ఆ రోజు చంద్రబాబు నాయుడని, ఈ రోజు కేసీఆర్ కేటీఆర్లను వెన్నుపోటు పొడుచుండని అన్నారు. బీసీ నాయకుడిని అయినందుకే తనపై కక్ష కట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. తూర్పులో రెండో నాయకుడు కొండ మురళి ఉన్నంత వరకు ఎవరు ఉండరన్నారు. పరకాల నియోజకవర్గంలో కొండ సుస్మిత పటేల్ రంగ ప్రవేశం చేయనుందని తెలిపారు. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, ఎవరు కూడా అధైర్యపడవద్దని పేర్కొన్నారు. కొండ సురేఖ మంత్రి పదవి పోతుందని కొందరు ప్రచారం చేస్తున్నారు. కొండ సురేఖ మంత్రి పదవి ఎక్కడికి పోదని తన వెంట రేవంత్ అన్న, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఉన్నారని వివరించారు. కొండ సురేఖ గారు ఈరోజు బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి. మాకున్నది ఒకటే అదృష్టం. ప్రతి మనిషి పెళ్లి చేసుకుంటే ఒకటే కులం ఉంటుంది. మాకు ఇటు చాలోళ్ళు ఉన్నారు, ఇటు నాకు కాపోలు ఉన్నారు. ఈ రెండు కుటుంబాల మధ్యలో రెండు సామాజిక వర్గాలు. మరి నేను తెల్లారులేస్తే మరి బీదల గురించి ఆలోచించుకోండి. చాలా ఉన్నకు చేసుకోవాలి అని దయచేసి మీరు అందరికీ కూడా చెప్పండి. మన విన్నదు మీరు అనుకున్నట్టు సెకండ్ కాదు, థర్డ్ కాదు, 17 ఏళ్ళ బట్టి ఎన్నుకున్నాడు వెనుకనే ఉంటాడు, నా వెనుకనే ఉంటాడు. పరిస్థితి పరకాలలో కూడా దరిద్రమైన నాయకుడు తయారైంది. 175 ఏళ్ళ ముసలోడు మన ఆయనకు వచ్చిండు. 2 గాళ్ళు అందుకున్నాడు. బాధ ఎమ్మెల్యే ఎక్కడే. ఈ ఒక్కసారి నన్ను గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతా అని చెప్పిండు. మరి నాకు నమ్మకం ఉన్నది, రేపు మీ కొండ సుస్మిత పటేల్ పరకాలకు ఈ 10 రోజుల్లోనే వస్తుంది. మరి వచ్చింది, దీన్నే ఉన్నది. మరి అక్క మంత్రి పదవి ఏం పోదు, ఏడు పోదు. ఆమె ఎప్పుడు ఉంటుంది, ఆమె ఎప్పుడు మంత్రి పదవిలో ఉంటుంది. ఆమె మీకు సేవ చేస్తుంది, మరి మీకు ఫండ్స్ శాంక్షన్ చేస్తుంది, మీ వెనుకనే ఉంటుందని తెలియజేస్తూ ఇలా రాహుల్ గాంధీ గారిని మరి ఈ వేదిక మించి చెప్తున్నా, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అల్లాను మరి ఆ దేవుళ్ళను మరి అందరూ కూడా ఆయనే ప్రధానమంత్రి కావాలని మీరందరూ ప్రార్థించాలని కోరుకుంటూ ముగిస్తున్నారు.